మమ్మల్ని బట్టి నీవే కనపరచబడాలి. అట్టి గొప్ప విధమైన నీ ఆత్మ కార్యాన్ని జరిగించు. నిండైన దీవెనలు నిండుగా మా మీద కుమ్మరించి మా తోడు నీ ఉండి వీటికి అంతము వరకు ప్రభా మేము సమస్తము నీ ఘనంగా విశ్వాసంతో పూర్ణ హృదయంతో సత్యముతో నేను ఆరాధించుకొని ఇక్కడ నుంచి నీ దీవెనలు పొందుకొని తిరిగి వెళ్ళేలాగా మాకు సహాయం చేసి మా తోడుండమని నా సరైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవుని ఆరాధించుకున్నాం. దేవుడు ఇంతవరకు ఆయన కృప చూపిస్తూ ఆయన ఆత్మకార్యం జరిగిస్తూనే వస్తున్నాడు. మనం ఆరాధిస్తుంటే ప్రతి దురాత్మను పారదోలి ఇంత స్వేచ్ఛ స్వతంత్రమైన సమయాన్ని మనందరికి ఇచ్చారు కాబట్టి ఆయన ఆరాధించుకుంటూ ముందుకు వెళ్దాం. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సమయానికే ముగిస్తాను. ఏం కంగారు పడకండి, సమయానికే ముగిస్తాను. హృదయపూర్వకంగా సమయం గురించి మీరేం ఆలోచించకుండా మీ హృదయపూర్వకంగా ఉన్న సమయం సత్యంతో ఆనందించుకుంటూ ఆయనకి సీతాల చేతిలో సమర్పించుకుంటూ చేసిన ఉపకారములను చేసిన ఉపకారములను మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చూసుకుంటే, అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిమజ్జాలన్న వ్యాధి గలవాడాయన. ఏంటంటే అక్కడ దేని గురించి అంటే ఎప్పుడైతే కాకు ద్వారంగా ఎప్పుడైతే యెహోవా ఏలియా గారికి భోజనం పంపించిన తర్వాత ఫలానా పట్టణానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది అని అక్కడ చెప్పి, మీరు అక్కడ అధ్యాయం చదివితే ఉంటది. మొత్తము అధ్యాయం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కానీ క్లుప్తంగా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేది కొద్దిగా పిండి, కొద్దిగా నూనె. ఏలియా గారికి కూడా భోజనం వేయాలి. అప్పటికి ఆ సారాయి విధవరాలు, సారపతి విధవరాలు తన కొడుకుని ఎలా పోషించుకోవాలి, భర్తను పోగొట్టుకొని తన కొడుకుని ఎలా పోషించుకోవాలి అని ఆలోచిస్తుంది, చింతిస్తుంది, దుఃఖిస్తుంది. అలా ఆలోచిస్తుంది కదా. యెహోవా ఎలా పంపించాడంటే ఏలియా గారికి భోజనం సమృద్ధిగా దొరికేలాగా, అది ఇంకోటి ఆ సారాపతి విధవరాలు వాళ్ళ పిల్లోడి ఆ కరువు కాలంతా విధించేలాగా మనం అక్కడ చూస్తాము. కరువు కాలంతా భుషించినట్టు ఉంటుంది. అంటే దేవుడు ఎలా ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే, అక్కడ మీరు చదివితే అలా అక్కడ సారాపతి విధవరాలు ప్రార్థించినట్టు ఉండదు, ఏలియా గారు ప్రార్థించినట్టు ఉండదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ విధవరాలేమో ఒక భయంతో ఉంది. అప్పటికే భర్తను కోల్పోయి చిన్న పిల్లవాడిని ఎలాగా పోషించాలి అని ఒక భయం. ఇక్కడ ఏలియా గారిని చూసుకుంటే దేవుడి మీద కోపం, అలిగి అది ఇంతగా నేను దైవజను అని చెప్పుకున్నాను, ఇంతగా చేశాను, కానీ ఇదిగో ఒక స్త్రీ నన్ను వెంటాడుతుంది, ఏమి చేయలేకపోతున్నా, ఒక గుడి మీద కోపం. ఇద్దరు ప్రార్థించలేదు, కానీ దేవుడు ఇద్దరికి అనుకోని విధంగా ఆయన చిత్త ప్రకారం నడిపించి ఆ భోజనము ఆ కరువు కాలమంతా భుజించేలాగా చేశాడంటే దాని అర్థం దేవుడు ఏమంటాడంటే, వాళ్ళు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నువ్వు నా బిడ్డగా ఉన్నావు, నీకేమేమి కావాలో, ఏదైతే నీడ్ ఉందో, అవసరం ఉందో, ఈ సమయంలో నీకు ఇది కావాలి, రాత్రి అయింది, ఇప్పుడు భోజనం కావాలి, నీ దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఏలియా గారి పరిస్థితిలో ఉన్నావేమో కోపంతో, బాధతో. కానీ దేవుడు అంటున్నాడు, కాకు ద్వారంగానే నీకు భోజనం ఇస్తాను, ఎందుకంటే నీకు అది అవసరత. ఇవాళ మనం చూసుకుంటాం, మనకి సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ మెసేజ్కి ఒక
ఒక టాపిక్ రావాలి, ఇవ్వాలి, ఒక ఎండింగ్ పెట్టాలంటే యెహోవా జైరే, యెహోవా ఈరే, ఇంగ్లీష్ లో జైరే అంటారు. యెహోవా ఈరే, చూసుకునే దేవుడు, ప్రతి పరిస్థితుల్లో చూసుకునే దేవుడు. అక్కడ మీరు చూసుకుంటే ఏలియా గారికి భోజనం, కరువు ప్రాంతం, కరువు కాలం అంటే మీ అందరికీ తెలుసు, నీళ్ళు ఉండవు, భోజనం ఉండదు, ఏది ఉండదు. కానీ కొద్దిగా పిండితో, కొద్దిగా నూనెతో కరువు కాలం అంతా భుజించారంట. ఆ 17వ అధ్యాయం నాకు చదివాం కదా, దానిపైన చూసుకుంటే ఇదే ఉంటది. అక్కడ ఏలియా గారు వెళ్ళినప్పుడు, అమ్మ నువ్వు చేసిన మొదటి రొట్టె నా దగ్గర తీసుకురా, నువ్వు చెయ్యి కానీ మొదటి రొట్టె నా దగ్గర తీసుకురా అని చెప్పి ఏలియా గారు దానికి స్తోత్రాలు చెల్లించి, స్తుతులు చెల్లించి దేవునికి. దాని తర్వాత మొత్తం కరువు కాలం ఉందో తిన్న తర్వాత ఏలియా గారు వెళ్ళిపోయాక అప్పుడు మరలా ఏలియా గారు మరలా వస్తున్నారు సారపతి విధవరాలు దగ్గర. అప్పుడు చదవండి ఒకసారి 17. అటు తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిరోజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయాలి. అరే అంతగానం దేవుని సహాయం పొందుతుంది కదా, అంతగానం ఏలియా ద్వారంగా కరువు కాలం అంతా తన కుమారుడు తను తిన్నాడు కదా, భుజించాడు కదా, తను ప్రార్థించలేదు, అయినా దేవుడు అనుగ్రహించాడు కదా. కానీ ఇంకా ఏలియా గారు మరలా వస్తే ఏమంటుంది, నా కొడుకుని చంపేయడానికి వస్తున్నావా నువ్వు? ఇవాళ ఎంతో మంది మనము దేవుణ్ణి ఎలా తీసుకుంటామంటే నిర్లక్ష్యంగా తీసుకుంటాము. ఏదో ఇంతగా నేను హెచ్చించాడేమో దేవుడు, ఇవాళ ఇంతగా హెచ్చించాడేమో, ఈ స్థానంలో పెట్టాడేమో దేవుడు. కానీ ఏదో ఒక చిన్న పరీక్ష పెట్టాడు అంతే. అది కూడా దేనికంటే నీ విశ్వాసాన్ని అభివృద్ధి పరచడానికి, నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడం. సారపతి విధవరాలు భుజించిందేమో, కానీ ఇంకా భయం ఏంటి, తర్వాత నా కుమార్తె పరిస్థితి. ఆల్రెడీ మరణ భయము ఆ కుటుంబాన్ని వెంటాడుతుంది. ఎలాగా? భర్త కనిపెట్టు, నేను ఎలా రాయి కరువు కాలంలో నేను తినకపోయినా నా కొడుకు ఎలా తినాలని భయంతో ఉంది. అదే భయంతో ఉన్నప్పుడు దేవుడు ఒక సూచన చూపించినప్పుడు రెండోసారి ఎవరైనా దేవజనుడు వస్తే మనమేం చేస్తాము? ఈయన ఈ కాలంలో ఉన్నప్పుడు మేము ఇంత సంతోషంగా ఉన్నాం కదా, మరలా వచ్చాడంటే మళ్ళీ ఎలాంటి ఆనందము? నాకున్న ఈ స్థితిలో మరలా దేవజనుడు వచ్చాడు, ఇంకా మరలా సంతోషంగా ఉంటాను అన్న విశ్వాసం కలిగింది కదా. కానీ ఇక్కడ ఆమెను చూస్తే మరలా భయం అంట. ఏం భయము? నా పాపము, చదవండి, నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుడు చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. చూసారా, అవిశ్వాసం అన్నాను కదా, ఆ విశ్వాసం చూడండి. తనేమో పాపం చేసింది, ఆ పాపం కోసం వచ్చాడేమో అనుకుంటుంది, కానీ ముందు జరిగిన ఆ విషయాన్ని మర్చిపోతుంది, ముందు పొందుకున్న దీవెనలు మర్చిపోతుంది. ఇవాళ మనం ఎంతో మంది చెప్తాం కదా, ముందు పొందుకున్న దీవెనలు ఉంటుంది. మన దేవుడు దీవిస్తాడు, మనం పొందుకుంటాం, సంతోషంగా దేవుని స్తుతిస్తాం, కీర్తిస్తాం, గణపరుస్తాం, కావాలంటే చెప్తాం, ఇతరులకు చెప్తాం. కానీ ఒక్క సమస్య రాగానే, ఒక చిన్న పోరాటం రాగానే, దేవా నువ్వు ఎక్కడ? ఎందుకు నాకు ఈ పరిస్థితి అని నువ్వు అడుగుతావు. ఎందుకు అలాగా? దేవుడు అదే అంటాడు, చిన్న పరీక్ష నీ విశ్వాసాన్ని పెంచడానికే కదా. ఇవాళ దేవుడు పాపులని శిక్షించాలనుకుంటే ఇక్కడ ఎవ్వరం ఉండమండి, ఇక్కడ ఎవ్వరికి ఉండదు. ఆయన మన కోసమే కదా అంత మన శిక్షని, మన పాపాన్ని, శాపానంతా ఆయన మీద వేసుకున్నాడు. ఇంకా ఎందుకు ఆ విశ్వాసము, ఇంకా ఎందుకు ఆ వేదన, ఇంకా ఎందుకు ఆ భయము? ఇవాళ నువ్వు చూసే భయాన్ని మరలా తిరిగి నీ దగ్గరకు వస్తుంది అంటే దేవుడు ఒకటే అంటున్నాడు, నువ్వు ఆ భయాన్ని జయించే వరకు ఆ భయం నీ దగ్గరికి వస్తుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒక సైకిల్ నేర్చుకోవాలి. అయ్యో కింద పడిపోతాం భయంతో ఉంటే ఎప్పటికైనా సైకిల్ వస్తుందా ఆ మనిషికి? ఎప్పటికైనా. ఒకసారి ఎక్కి తొక్కిన తర్వాత కింద పడ్డాడు, పర్లే. కానీ తర్వాత ఏమైంది? ఒక తెలియని ధైర్యం, ఓకే ఇంతే చిన్న దెబ్బ, ఓకే తొక్కాను, ఇంతవరకు తొక్కాను, మరలా తొక్కుతాను. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు ఆ భయాన్ని జయించేంత వరకు, అంటే ఆ మనిషి సైకిల్ తొక్కి పర్ఫెక్ట్ అయ్యేంత వరకు
మరలా అదే వస్తూనే ఉంటది. వేరే దూర ప్రాంతాలు వెళ్ళాలేమో, ఆయనకి బండి కావాలేమో, బండి రాదు, ఎందుకంటే సైకిల్ రాదు కాబట్టి. దేవుడు అన్నాడు, నువ్వు సైకిల్ నేర్చుకో, నీకు బండి నేను ఇస్తా అంటాడు. ఇవాళ నీకు వచ్చే ఆ పరీక్ష కూడా ఆ బండి గురించే. నువ్వేమో సైకిల్ తొక్కలేని అంటున్నావు, దేవుడు నీకు బండి ఇవ్వాలనుకుంటున్నాడు. మనం సైకిల్ తొక్కడానికి ముందుకు అడుగు తీస్తావా లేదా? లేదా ఇంకా దేవుడి మీద కోపంతో, ఎందుకు దేవా నేను సైకిల్ తొక్కాలి, నాకు బండి అంటావా? సైకిల్ హ్యాండిల్ చేయలేడు, బండిలు ఎలా హ్యాండిల్ చేస్తాడు? సైకిల్నే చూసుకోలేడు, ఇంత చిన్న సమస్యనే చూసుకోలేకపోతున్నాడు. రేపు నీకంటూ ఒక బాధ్యత ఇస్తే దాన్ని నువ్వు ఎలా ముందుకు తీసుకెళ్తావు? అప్పుడు దేవుడు నిజంగా అన్యాయస్తుడు అవుతాడు. ఈ చిన్న ఒక్క సైకిల్ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే రేపు నీకు నీ జీవితంలో ఒక కంపెనీకి అధికారికి చేస్తాడు, లేకపోతే నీకు ఒక మేనేజర్ పోస్ట్ ఇస్తాడు, లేదా నీ కిందంటూ ఒక 10 మంది పనిచేసే వాళ్ళకి నేను అంతగా హెచ్చించాలనుకుంటున్నాడు దేవుడు. నువ్వు ఇదే హ్యాండిల్ చేయలేకపోతున్నావు, అదే ఎలా హ్యాండిల్ చేస్తావు అంటున్నాడు దేవుడు. ఇక్కడ మీరు అక్కడ చూసుకుంటే సారపతి విధవరాలు నా పాపంని లెక్కించి నా కుమారుని చంపేయడానిక, అంటే ఆ భయాన్ని బయట పెట్టేసింది. ఆయన తనకున్న భయం ఏంటి? కుమారుని కాపాడుకోవాలి. ఆ భయంలో దైవజనుడిని కూడా ఏదో దైవజనుడా అని పిలుస్తుంది. అక్కడ మీరు చూసుకుంటే దైవజనుడా అంటది, కానీ ఎలాగ పిలుస్తుంది చెప్పాను కదా, అవిశ్వాసం పిలుస్తుంది దైవజనుడు. ఎందుకంటే ముందు పొందుకున్నది కాబట్టి, గుర్తుంది కాబట్టి ఓకే, దైవజనుడు వచ్చాడు అంతే. కానీ దైవజనుడు వచ్చాడని ఆనందం లేదు, దైవజనుడు వచ్చాడు అంతే. నన్ను కాపాడే దేవుడు వచ్చాడని లేదు, దేవుడు మనిషి వచ్చాడు అంతే. ఆ చిన్న విశ్వాసం, ఆ విశ్వాసం ఏమంటుంది? నా కుమారుని చంపేయడానికి కానీ ప్రశ్నిస్తుంది. ఇవాళ మనం దేవుని ప్రశ్నించేవాడిగా ఉన్నామా? లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు ఈ పరిస్థితి నాకు తీసుకొచ్చావు కాబట్టి నీకు వందనాలు, ఎందుకంటే ఇక్కడ ఉన్న నన్ను ఇక్కడికి హెచ్చించావు, ఇక్కడ నేను పడిపోతుంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకా 200 హెచ్చించే దేవుడు నువ్వు చెప్పడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ పరీక్ష దేనికి అంటే నీలో ఉన్న ఆ విశ్వాసాన్ని నువ్వు పైకి తీసుకెళ్ళడానికి. ఇవాళ పరీక్ష మనకు వస్తుంది అంటే బాధ, వేదన, దుఃఖం కన్నా గుర్తుపెట్టుకోండి, ఇవాళ మీరు పరీక్షలో ఉన్నారు అంటే దేవుడు మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కించడానికి, మీ జీవితంలో ఉన్న మీ పరిస్థితుల నుంచి ఇంకో మెట్టు ఎక్కించడానికే కానీ మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు. అక్కడ కూడా తర్వాత చూస్తాము, ఇక ఏలియా గారు అంటారు, అమ్మా నీ చేతిలో ఉన్న పిల్లలు బాబు నాకు అని చెప్పి పైకి గదికి తీసుకెళ్లి ప్రార్థించి, ఇదిగో అమ్మా నీ కుమారుడు. ఆ ప్రార్థన కూడా చాలా బాగుంటదండి, ఒకసారి చదువుతారా ఆ ప్రార్థన? 20 అధ్యాయం. అతను చేసుకున్న తప్పునంతగా ఆమె మీదకి కీడు రాజిస్తువా అని యెహోవా మొరపెట్టి ఆ చిన్నవాడి మీద కుమారు తను పారదాచుకొని, యెహోవా ఆ దేవా నా మొర ఆలకించి చిన్నవాడికి మరలా రానిమని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాడికి ప్రాణం మరలా రాణించినప్పుడు వాడు బ్రతికాడు. ఏలియా చిన్నవాడిని తీసుకొని గదిలో నుండి దిగి వెంట ప్రవేశించి వాడి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు వాడు బ్రతుకుతున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడే ఉన్నావు, నీవు పలుకుతున్న యెహోవా మాట నిజమనియు, ఇందుకు చేత నీ ఎరుగుతున్నట్లు. ఏమంటారు? అప్పుడు నమ్ముతుంది. అప్పుడు ఎప్పుడైతే తన భయాన్ని, తన కుమారుడు చనిపోతాడు అని ఆ భయంలో ఉన్న తను, దైవజనుడు వచ్చినా గానీ నా కుమారుడు చనిపోతాడు అనే భయంలో ఉన్న తను తన కుమారుడిని దైవజనుడికి ఇచ్చింది. మొదట ఏమంది? నువ్వు చెప్పడానికి వచ్చావని అడిగింది. అలాంటి మనిషికి ఎవరైనా తన కుమారుడిని ఇస్తారా? నువ్వు చెప్పడానికి వచ్చావని భయం, నిన్ను చంపడానికి ఒక మనిషి వచ్చాడంటే ఆ మనిషితో నువ్వు జీవిస్తావా? కానీ తను చేసిన నిర్ణయం ఏంటంటే, తను దైవజనుడు ఏలియా గారు ఏమనగానే ఇచ్చింది. ఆ ఒక్క స్టెప్, అంటే ఆ భయాన్ని జయించడానికి తను తీసిన మొదటి అడుగు దేవుని చేతిలో తన జీవితాన్ని సమర్పించింది. ఇవాళ నువ్వు దేవుని చేతిలో సమర్పించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇవాళ నీ భయాల్లో దేవుడు నీ తోడు ఉండాలి, దేవుడు నాకు ఆ ధైర్యం కావాలి, ఆ ఒక్క అడుగు తీయడానికి అనుకుంటే దేవుడు అంటాడు, నీ జీవితాన్ని సమర్పించుకో.
ఇక్కడ చనిపోవాల్సిన కుమారుడు తిరిగి బ్రతికాడు. ఇవాళ మీరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితి చచ్చిపోయి ఉందేమో దేవుడు అంటున్నాను, నువ్వు ఒక్క అడుగు తీసి నా చేతిలో సమర్పించు, తిరిగి చిగురింప చేస్తా అంటున్నాడు దేవుడు. నమ్మిన వారు హల్లెలూయా. ఇవాళ నీ జీవితం అక్కడ ఆగిపోయిందేమో, స్టాగ్నేట్ ఉండిపోయిందేమో, ముందుకు వెళ్ళలేకపోతున్నావేమో, కానీ నా చేతిలో సమర్పించుకో, నేను క్షమిస్తా, నీకు అవకాశం ఇస్తా. ఒక్క అడుగు తీ, నా చేతిలో సమర్పించుకో. నీ భయాన్ని తీసి పక్కన పడి నా దగ్గరికి రా, మరలా చిగురింప చేస్తా, మరలా జీవింప చేస్తా అంటున్నాడు దేవుడు. అప్పుడు తను ఏమంటుంది, అప్పుడు దైవజనుడా, తర్వాత చదవండి చివరిది, నా 24వ అధ్యాయము. ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడమై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు. అప్పుడు నమ్మింది. ఏంటి? నువ్వు పలుకుచున్న యెహోవా మాట నిజమని చెప్పాను కదా. అప్పుడు దాకా అవిశ్వాసం. ఇవాళ మనలో కూడా ఎంతో అవిశ్వాసం అండి, ఇంకా నేను ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే, ఇప్పుడు ఇంత పరిస్థితిలో రావడం కావాల్సింది కూడా అవిశ్వాసం. ఇంత జరిగింది, ఇంత అర్థంలో మేబీ నేను ఎక్కడన్నా తప్పుగా ప్రార్థించాను, లేదంటే నేను ఎక్కడన్నా కొద్దిగా సరే దేవుడు నా తోడు నన్ను తిన్నాడు, లేకపోతే మా టీం మెంబర్స్ కానీ, లేకపోతే మా కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఎక్కడన్నా మేము ఎక్కడన్నా తక్కువ అయిపోయాం. అరే ఈ చిన్నవాడికి మేమేం చేస్తాం లేదు, అరే దీనికి ఏం చెయ్యాలి, మేము చెయ్యము అని మేము ఎక్కడన్నా తక్కువ అయిపోయాను. అందుకే దేవుని ప్రార్థనలో నేను పోరాడుతూ కూడా అదే, దేవా క్షమించు, నీ చేతిలో సమర్పించుకున్నాను, ఈ కార్యం చేయవచ్చు. నిశ్చయంగా నేను చెప్తానండి, సమర్పించుకున్నాం. నేను ఇవాళ గొప్ప కార్యం నేను చూడబోతున్నాను. అది నాకు తెలుసు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. దేవుడు నీకు కూడా అని అంటున్నాడు, నువ్వు సమర్పించుకున్నావా? ఇంతవరకు తప్పు చేశావేమో, పాపం చేశావేమో. ఆ స్త్రీ అంది, నేను నా పాపాలన్నీ లెక్కించి అని ఆ స్త్రీ అంది. కానీ ఆ పాపాలను కూడా కడిగి వేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ఆ దేవుని చేతిలో పడడానికి ఆనందపడుతున్నారు, ఆ దేవుని చేతిలో సమర్పించడానికి ఇష్టపడుతున్నారు. అలానే రెండోదిగా చూసుకుంటే, యెహోవా ఈరే అని రెండోదిగా చూసుకోవడానికి యోహాను సువార్త 6వ అధ్యాయము 1-14. అటు తరువాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. రోగుల ఎడల ఆయన చేసిన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన స్టోరీ ఈ 1-14 వరకు అదే ఉంటుంది. అక్కడ మీరు చూసుకుంటే దేవుడి గురించి విని వచ్చారు. దేవుడి గురించి విని వస్తే దేవుడు బోధిస్తా ఉన్నాడు. అక్కడ వాక్యం స్పష్టంగా ఉన్నది, వాళ్ళ మీద దయ చూపించి వచ్చిన వారికి ఆకలి వేస్తుంది కాబట్టి దయ చూపించి, అక్కడ ఫిలిప్పుని అడుగుతాడు, ఆయన ఏం చేస్తున్నా ఆయనకు తెలుసంట. వాక్యంలో ఉండదు, ఆయన ఏం చేస్తున్నా ఆయనకు తెలుసంట. తెలిసి కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే నాకు చెప్పాను కదా, పరీక్ష. ఎజికేల్ గారిని కూడా లోయలో తీసుకెళ్ళినప్పుడు, ఎండిన ఎముకల్లో మధ్యలో పడేసినప్పుడు దేవుడు అడుగుతాడు, ఈ ఎండిన ఎముకలు జీవింపగలవా, మళ్ళా తిరిగి బ్రతకగలవా అంటే ఎజికేల్ గారు ఒకటే అంటాడు, దేవా నీకే తెలియదు. అంతేగాని చచ్చిపోయిన కాదు, అవిశ్వాసంతో కాదు, నువ్వు తెలుసు, నువ్వు చేయగలవు, నీకు అసాధ్యమైనట్టు ఏది లేదు. ఇప్పుడు కూడా ఫిలిప్పుని అడిగితే, దేవా నీకు తెలియదు, దేవా నువ్వు చేస్తావు అంటే ఆ విశ్వాసం దేవుడు చూసేది ఏంటంటే, నీలో విశ్వాసం ఎంత ఉంది. ఒక్కసారి ఇట్లా వదిలేస్తే నువ్వు దేవుని దూషిస్తున్నావా, లేదా దేవుని ఇంకా ఆనందిస్తున్నావా? అమ్మాయి దేవా నన్ను వదిలేసావు అంటే నన్ను ఒక స్థితిలో పెట్టావు, నన్ను హెచ్చించడానికి. నువ్వు ఆనందిస్తున్నావా, లేదా దేవా ఎందుకు నన్ను చేయలేసావు ప్రశ్నిస్తున్నావా? ఇవాళ మన హృదయం ఎలా ఉంది? ఆయన ప్రశ్నించే వారిగా ఉందా? దేవుడు అన్నాడు, సరి చేసుకో. పరీక్ష నీ కోసమే, నీ మేలుకే, నీ మంచికే. ఏదో ఇంకా మీరు అనొచ్చు, దేవా నీకు పని పాట లేదా, ఎందుకయ్యా పరీక్ష, ఎంత మంచిగానే ఉన్నా కదా అని. కానీ దేవుడు అంటున్నాడు, ఇక్కడతో అయిపోకూడదు నీ జీవితం. ఈ 4 గోడల మధ్యలో, లేకపోతే నువ్వు చేసే పని స్థలంలో కాదు.
ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా నువ్వు సంపాదించాలి, ఇంకా నువ్వు హెచ్చింపబడాలి, ఇంకా నువ్వు కనపరచబడాలి. ఎందుకు? నీ వెనకాల ఉన్న దేవుణ్ణి నేను, నా నామం మహిమపరచబడాలి, నా సాక్షిగా నువ్వు నిల్చోవాలి. దానికోసం అంటున్నాడు దేవుడు. నీకేదో సుఖం ఇద్దామని అది కాదు. నువ్వు నీకు చేసే దాన్ని బట్టి. ఎందుకు అంటే దేవుడి నామానికి మహిమ రావాలి, దేవుడి నామానికి ఘనత రావాలి. ఇవాళ మనం ఆయన నామానికి ఘనత వచ్చేలా జీవిస్తున్నామా, లేదంటే ఆయన నామానికి అవమానకరంగా జీవిస్తున్నామా? నాకు ఎప్పుడు ఒకటే భయం అండి, ఎప్పుడు ఒకటే భయం. యవనస్తుని చిన్న భయంలో వచ్చాను, కానీ ఇప్పుడు ఒకటే భయం. ఏంటి అంటే, దేవా నన్ను బట్టి నీ నామానికి అవమానం రాకూడదు. ఒకవేళ వస్తుందా తర్వాత నీకు తెలుసు, సమస్తం నీకు తెలుసు. ఒకరు వస్తుందా నా ప్రార్థన ఇదే, ఒకరు వస్తుందా ఈ క్షణం నా జీవితం నాకు, ఈ క్షణం నా జీవితం నాకు. ఎందుకంటే నన్ను బట్టి నా దేవుడికి నామాన్ని మహిమపరచబడాలి, కానీ అవమానం చూసిన రాకూడదు. అక్కడికి మీరు చూసుకుంటే ఫిలిప్పుని అడుగుతాడు. ఫిలిప్పు, దేవా మీకు తెలుసు, అక్కడ మీరు చదివితే ఉంటది 1 నుంచి 14 వరకు. అప్పుడు చిన్నవాడి దగ్గర నుంచి తీసుకొచ్చి, ఆంధ్రేయ చిన్నవాడి దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ రెండు చేపలు 5 రొట్టెలు ఇచ్చినప్పుడు, దాని స్తుతులు చెల్లించినప్పుడు, అది ఎన్నో గంపలు అయ్యి, అక్కడ మీకు కరెక్ట్ గా వాక్యం చదివితే 5,000 మందే కాదు, 5,000 మంది పురుషులు, మళ్ళీ అందులో స్త్రీలు, కుటుంబంతో వస్తారు కదా స్త్రీలు, పిల్లలు ఎంతమంది? 5,000 అనేది స్టార్టింగ్ పాయింట్ అనేది, కానీ ఇంకెంతమంది ఉంటాము? ఇలా మనం ఒక ఫంక్షన్ చేసుకున్నామంటే ఎట్లా లెక్కిస్తాం? కుటుంబానికి 3 అన్నట్టు లెక్కిస్తాం. కానీ అక్కడ దేవుడు లెక్కించింది ఏంటంటే ఓన్లీ పురుషులే, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. కానీ స్త్రీలు, పిల్లలు ఉన్నారు. అకౌంటబిలిటీగా అంటే లెక్క అప్ప చెప్పేవాళ్ళ దేవుడు నేర్పించేది కూడా అదే. నువ్వు ప్రతి దాంట్లో లెక్క అప్ప చెప్పాలి. నువ్వు జీవించే ప్రతి క్షణం దేవుడికి లెక్క అప్ప చెప్పాలి. నువ్వు చేసే ప్రతి పనం లెక్క అప్ప చెప్పాలి. తర్వాత వాళ్ళందరూ తిన్న తర్వాత అవన్నీ మళ్ళీ తిరిగి ఏరండి అయ్యా అంటే మళ్ళీ 12 గంపలు వచ్చాయంట. ఏంటి? 2 చిన్న చేపలు, 5 రొట్టెలు. కానీ అందరు తిన్నా కూడా మళ్ళీ 12 గంపలు వచ్చాయంట. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా ఈరే మనం చూసుకుంటున్నాడని చెప్పాను కదా, అది నేను వదలలేదు. ఎందుకు అంటే అక్కడ ఆకలి ఉంది కాబట్టి దేవుడు అద్భుతం చూశాడు. అక్కడ ఆకలి ఉంది కాబట్టి దేవుడు అద్భుత కార్యం చూసాం, దేవుడు సహాయం చూసాం, దేవుడు దయ పొందుకున్నాను. ఇవాళ నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు? కంప్లీట్ గా ఫిల్ అయిపోయి ఉన్నావా? లేదా దేవా నాకు ఇంకా కావాలయ్యా, ఇంకా నీ కోసం నేను పని చేయాలి, ఇంకా నీ కోసం నేను జీవించాలి, ఇంకా నీ కోసం నేను సాధించాలి అని ఆశతో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నన్ను నింపమంటున్నావు, పరిశుద్ధ ఆత్మ ద్వారా నింపమంటున్నావు. కానీ నీ పాత్ర ఎక్కడ ఖాళీ లేదు. లోకానుసారం నింపేది, మొత్తం లోక ఆశలతో నిండిపోయింది. ఇంకెక్కడ నింపాలంటాడు దేవుడు, మరి నీ హృదయం ఎలా ఉంది? నీ ఆశ ఎలా ఉంది? నీ వాంఛ ఎలా ఉంది? ఇక్కడతో అరే ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంక చాలు అని, ఇంకా అక్కడ చాలు అనుకుంటున్నారా? మీకు నాకు కలగదు. మనం చూసుకుంటాం ఎలీషా గారి దగ్గర కూడా అమ్మా నీ దగ్గర ఎన్ని గిన్నెలు ఉంటాయని పట్టరా, ఎన్ని గిన్నెలు ఉంటాయి. ఆ స్త్రీ అప్పు తీర్చడానికి వస్తే, అయ్యా నా ఏం చేయాలని ఎలీషా గారి దగ్గరకు వస్తే, ఎలీషా గారు ఇచ్చిన ఐడియా, ఎన్ని గిన్నెలు ఉంటాయని పట్టరా, కొద్దిగా నూనె. కానీ ఎన్ని గిన్నెలు పట్టుకొచ్చినా ఆ గిన్నెలు మొత్తం నిండాను. కొద్దిగా నూనె. గిన్నెలు ఎప్పుడైతే తేవడం ఆపేశారో అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు, నువ్వు ఎన్నన్నా పట్టుకున్నా అంటే నీ హృదయంలో ఎంతన్నా ఖాళీ చేసుకో, నేను ఎంతన్నా నింపుతా. కానీ నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు కంప్లీట్ గా ఇంకా చాలు అంటావా, నింపడం ఉంటుంది. దేవుని ఆత్మ నడిపించుకుంటాడు. ఇంకా చాలు అన్నావు కదా అంటాడు. ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, ఎలా ఉంది నీ హృదయం? ఎలా ఉంది నా పట్ల నీ ఆశ? ఎలా ఉంది నీ జీవితం? ఖాళీగా ఉందా, లేకపోతే నింపబడి ఉన్నావా? దేంతో నింపబడింది? నింపబడడం అంటే లోకాశలతోనే కాదు, చాలా మంది ఆత్మీయంగా కూడా ఉంటారు.
ఆ నింపబడడం వేరు. ఆ నింపబడడం ఎలా అంటే ఒక గ్లాసులో నీళ్లు పోయడం వేరు, ఒక బిందులో గ్లాసుని వేసేయడం లేదు. నువ్వు లోకాశాలతో ఉన్నావంటే దేవుడు అంటున్నాడు, నింపుతా, నీకు ఇల్లు కావాలి, కొద్ది వాటర్ పోస్తా, గ్లాసులో కారు కావాలి, వాటర్ పోస్తా, ఉద్యోగం కావాలి, బతకడానికి జీవిస్తా, నూనె పోస్తూనే ఉంటా, గ్లాస్ నిండిపోయింది, అయిపోయింది, దేవా ఇంకా చాలు, నాకు మంచి ₹1,00,000 జీతం వస్తుంది, కారు ఉంది, ఇల్లు ఉంది, నా కుటుంబం ఉంది, చాలు అంటే ఇంకా అయిపోతుంది. కానీ అదే దేవా దేవా ఇంకా లేదయ్యా, ఇంకా నీకోసం ఏదో చేయాలి, ఇంకా నేను ఏదో సాధించాలి. దేవుని కోసమనే కాదు, దేవుని కోసం జీవించాలంటే కేవలం పరిచర్యనే కాదు. దేవా నా జీవితం నువ్వు హెచ్చిస్తే, నీ స్థానం నుంచి ఇంకా హెచ్చిస్తే నీ నామం మేంపరచబడుతుంది, కాబట్టి నన్ను హెచ్చించు అని నువ్వు అడుగుతున్నావా? అప్పుడు ఎలా ఉంటుందంటే ఆ గ్లాస్ తీసుకెళ్లి దేవుడు మొత్తం పరిశుద్ధాత్మని ఆ బిందెలో ఉంచేస్తాడు, వేసేస్తాడు అంత. ఇంకా నీకు నింపడానికి దేవుని పొయ్యక్కర్లా, పరిశుద్ధాత్మలో మునిగి తేలతాము, దేవుడి దీవెనలతో మునిగి తేలతాము. దేవుడు అదే అంటాడు, ఆకలితో ఉన్నావా? ఇవాళ నువ్వు ఆకలితో ఉన్నావా? మనం మొదటిగా చూసుకున్నప్పుడు ఏలియా గారిని ప్రార్థన చేయకపోయినా పోషించిన దేవుడు, సారాపతి విధవరాలు ప్రార్థన చేయకపోయినా పోషించిన దేవుడు కరువు కాలంలో. ఇవాళ ఆ భయాలతో ప్రార్థన చేయట్లేదేమో నువ్వు, కానీ దేవుడు అంటాడు, నువ్వు భయంలో అడుగుతీ భయాన్ని జయించేలాగా నీకు ఒక ధైర్యాన్ని ఇస్తా అంటాడు దేవుడు. ఇక్కడ కూడా నువ్వు ఆకలిని అడగలేదు, ఇక్కడ వాళ్ళందరూ ఆకలిని అడగలేదు, కానీ దేవుడు దయ పొందుకున్నాడు. ఇవాళ దేవుడు అంటాడు, నువ్వు ఆకలితో ఉంటే నీకోసం ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి సంథింగ్. ఇక్కడ అందరికీ ఉండదు. ఎందుకు నేను పరిచయలు వచ్చి చాలా మంది దగ్గర నుంచి ఉన్నా, నేను కూడా ఇలా చెయ్యాలి, నేను కూడా చేయాలంటే అందరం ఒకటే చెప్పేది, మనస్ఫూర్తిగా దేవా నన్ను వాడుకో అని అడగండి అని అన్నారు. నాకు వాళ్ళు అడిగారో లేదో నాకు తెలియదు, ఎప్పుడు కనపడలేదు కూడా. కానీ నేను వాళ్ళందరినీ చెప్పే సమాధానం ఒకటే, నిజంగా నీకు ఆశ ఉందా, దేవా నన్ను వాడు. పరిచయమే కాదు, నీ ఒక ఉద్యోగ స్థలాల్లో నేను హెచ్చిస్తాడు దేవుడు. ఎందుకు ఆయన నామం ఆయన. చివరిగా ఈ వాక్యం చూసుకొని ముగిద్దామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీటి వరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదు. ఏంటంట, ఇంత చెప్పాను కదా, ఒక్క మాటలో దేవుడు చెప్పేసాడు ఏంటంటే, ఆకలితో ఉంటే ధన్యత అంట. నువ్వు ఆకలితో ఉన్నావా? అది కూడా దేని కోసం? నీటి కోసం. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుని కోసం నువ్వు ఆకలితో ఉన్నావా? దేవుడు అంటే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు, యు ఆర్ బ్లెస్డ్ అంటారు. వాళ్ళు ఏమవుతారంట? తృప్తి పరచబడతారంట. అంటే సాటిస్ఫై అవుతారంటే ఇంకా ప్రశాంతత. అమ్మ చూడండి, ఒక బాగా ఆకలేసే వాడికి తీసుకొచ్చి భోజనం పెట్టండి, కడుపు నిండా పెడితే ఏమంటారు? కొన్ని స్థలాల్లో మన రెస్టారెంట్ లోకి వెళ్ళాక కూడా కడుపు నిండా తినేస్తాం, తినేసాక పదండి వెళ్దామంటే ఏమంటాం? మనకేమైంది? ఒక పెట్టుంటే చాలు, ప్రశాంతంగా పడుకుంటాను. అవునా? దేవుడు కూడా అదే అంటాడు, నువ్వు ఆకలితో ఉంటే నా దగ్గరికి రా, నీకు విశ్రాంతి కలిగి చేస్తా అంటున్నాడు. అదే వాక్యం ఉంటది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. సమస్త జనులారా నా ఎదురుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అదే, నీకు ఆకలితో ఉన్నావా? నా దగ్గరికి రా, కడుపు నిండా భోజనం పెడతాను. నీకు చెప్పాలి, నీ భోజనం అంటే నీకు పరిశుద్ధాత్మని ధారాళంగా దయచేస్తాను, నా జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏదైనా చెయ్యి, నా నామమహిమతో నువ్వు ఏదైనా చెయ్యి, నీకు సమస్తం ధారాళంగా దయచేస్తా, అవకాశాలు ఇస్తా, ఇంకా నేను హెచ్చిస్తా. ఇవాళ మరి నీ ఆశ ఎలా ఉంది? ఇవాళ మరి నీ కోరిక ఎలా ఉంది? ఇవాళ నువ్వు ఆకలితో ఉన్నావా? నింపబడిపోయి ఉన్నావా? ఇవాళ దేవుని పట్ల ఎలా ఉన్నావు? భయంతో ఉన్నావా? కోపంతో ఉన్నావా? అలిగి ఉన్నావా? లేదంటే దేవుడు పరీక్ష ఇచ్చాడు కాబట్టి నా హెచ్చింపు కోసం మనం ఆనందిస్తున్నావా? ఎలా ఉంది మన జీవితం? దేవుడు అంటాడు, పరీక్షించుకో. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఏదో నెక్స్ట్ మినిట్ రేపో కాదు, ఇదే సమయం. నువ్వు నా మాట వింటున్నావు ఈ సమయంలో అంటే పరీక్షించుకో, సరి చేసుకో.
ఆ వాక్యం అనుసారంగా జీవించు. ఆ చిత్తంలోకి రా. ఏదో నీ గాడి తప్పిపోయిందేమో, వేరే రూట్లో వెళ్తున్నావు, మళ్ళీ నా రూట్కి రా, నేను నడిపిస్తా. ఇంతవరకు నువ్వు నడిపోయావేమో, నీ కార్ని, నీ బండిని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నువ్వు నడిపోయావేమో, కానీ నా దగ్గర తీసుకురా, నేను నడిపిస్తా. సరైన క్రమంలో సరైన దారిలో నడిపిస్తా. నీకు కావాల్సిన విశ్రాంతి దయచేస్తా. నువ్వు ఆకలి ఉంటే నేను తీరుస్తాను. మరి మీకు అలా మనం ఎంతమంది నిర్ణయించుకున్నాం, దేవా నన్ను తీర్చు అని, దేవా నన్ను తృప్తి దయచి, దేవా నాకు ఆకలి ఉంది ఎంతో నేను నిర్ణయించుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. దేవుడు అంటున్నాడు ఇంకా దేనిపైన నేను నింపబడి ఉన్నావా? దాన్ని తీసివే. నీ హృదయం నుంచి దాన్ని తీసివే. మొదటి స్థానం నాకు నాకు ఇచ్చి చూడు. నువ్వు నాకు ఇయ్యకపోయినా నీకు అంత అందమైన జీవితాన్ని, ఇంత అందమైన జీవితాన్ని ఇప్పటి వరకు నేను ఇచ్చాను. కానీ నువ్వు ఇచ్చి చూడు, దీనికన్నా అధికమైనది అందమైన జీవితాన్ని ఇస్తా అంటాడు దేవుడు. ఇవాళ నీకు నింపుదల కావాలా? దేవుడు అంటాడు, అడుగు, నా ఆత్మను అడుగు, ధారాళంగా దయచేస్తాం. ఎంతో కొద్దిగో లేకపోతే ఎంతో పావో అరో కాదు, మొత్తము నీకు ఎంత కావాలని ఎంత దయచేస్తాం. నీ జీవితంలో హెచ్చింపు కావాలా? దేనికోసం హెచ్చింపు? నీ ఘనత కోసమా, నీ స్వార్థం కోసమా? దేవుడు అన్నా నేను చేస్తా, నీ కోసమైనా నేను చేస్తా. అప్పుడన్నా నువ్వు నా దగ్గరికి వస్తావేమో అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. యెహోవా ఈరే సమస్తము సమకూర్చి దేవుడు ఆయన. మనల్ని చూచుకునే దేవుడు ఆయన. మనల్ని నడిపించే దేవుడు. ఆయన చిత్త ప్రకారం మనల్ని జీవింపజేసే దేవుడు. చిన్న ప్రారంభాలను నిర్లక్ష్యపరుస్తున్నావా? చిన్న ఇదే కదా, ఇంతే కదా, చిన్న ఎగ్జామే కదా. దేవుడు అంటాడు, చిన్న వాటిలో నమ్మకంగా ఉండు చాలు. అధికమైన వాటి మీద నేను అధిపతిగా చేస్తా అంటాడు. ఇవాళ నువ్వు ఉన్న దాంట్లో ఇంకా ఎంతకాలం ఈ ఉద్యోగం, ఇంకా ఎంతకాలం ఇదే జనము, ఇంకా ఎంతకాలం ఇదే ఆఫీసు, ఇంకెంతకాలం ఇదే చదువులు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ అవిశ్వాసాన్ని తీసి నా యందు విశ్వాసం ఉంచితే దీనికన్నా అధికమైన రెట్లు దీవెనలు నీకు ఇస్తా అంటాడు దేవుడు. నమ్మితే ప్రార్థించండి, నమ్మితే అడగండి, వేడుకోండి, మొరపెట్టుకోండి. ఈ సమయం దేవుడు మీకు ఇచ్చే అమూల్యమైన సమయం ఉంది. ఏం కావాలి దేవుడి నుంచి? మీకు ఏం కావాలి? దేవుడు అంటున్నాడు, అడుగు నేను తీరుస్తా అంటున్నాడు. ఆకలేస్తేనే కదా తీర్పు, ఆకలేస్తేనే కదా తీర్చేది. మరి నీకు ఏం కావాలి వాళ్ళ దేవుని దగ్గర నుంచి? వాళ్ళు దేవుని దగ్గర దేనికి వచ్చావు? దేవుడికి వచ్చావు. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగు, అడిగితేనే నీకు ఇస్తాను, అడిగితే నీకు సంపూర్ణంగా నేను నింపుతాను, నీ ఆకలి మొత్తం తీరుస్తాను. వ్యాధ, బాధ, వేదన, దుఃఖమా, చింత, కలవరమా, ఆ పరిస్థితి ఏంటో చెప్పి ప్రార్థించండి. దేవుడు అంటాడు, నీకు నీ పరిస్థితి ఏంటో చెప్పి ప్రార్థించు, తప్పలేదు. నాకు తెలుసు సమస్తం నేను ఎరిగి ఉన్నా. కానీ దేవుడు అంటాడు, నీ హృదయపూర్వకంగా నువ్వు అడిగితే, నా కోసం ఎదురు చూపుతో అడిగితే, నా కోసం నువ్వు ఒక అడుగు తీస్తానని విశ్వాసంతో అడిగితే, తిరిగి జీవింప చేస్తాను నేను, తిరిగి అభివృద్ధి పరుస్తాను నేను, తిరిగి కడతాను. నీ కుటుంబాన్ని అందమైన ద్రాక్షవల్లిగా కడతాను. ఆనందమైన జీవితం, ఆనందమైన కుటుంబాన్ని ఇస్తాను. ఇంకేంటి నీ ఆకలి, ఇంకేంటి నీ ఆశ, ఇంకేంటి నీ వాంఛ? డబ్బు అడగండి, డబ్బు తప్పు లేదు. కానీ ఆయన నామం మహిమాత్రమే. దేవా నువ్వు నాకు ఇచ్చి చూపి నేను మహిమపరుస్తాను. నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఇతరులు నిన్ను మహిమపరచాలి. ఏదో నీ శక్తి, నీ సంబంధం కాదండి. 2 చేపలైనా సరే నీ కుటుంబాన్ని కాదు, నీ తరతరాల్ని పోషిస్తా అంటాడు దేవుడు. నా దగ్గరకు వస్తే దయ చూపిస్తా. నీ కుటుంబానికి కాదు, తరతరాలుగా నేను దీవిస్తా. నీ తరమంతా దీవించబడుతుంది కేవలం నీ వల్ల. ఆ ఒక్కడికి నీవుంటావా? ఆ ఒక్క మనిషి నీవుంటావా అమ్మా? దేవుడు అడుగుతున్నాడు, ప్రార్థించు. మీ పిల్లల కోసమా? మీ బాధ,
మీ పిల్లల కోసం మీ వేదన కేవలం ఏం లేదు, ప్రార్థించు, నా చేతులు సమర్పించు, చాలు నా సన్నిధానంలో ఉన్నావు, నా దగ్గర కుమ్మరించు. ఆ సమయం వచ్చినప్పుడు నేనే సరి చేస్తాను, నేనే బాగు చేస్తాను. ఇంకేంటి నీ భయాలు, ఇంకేంటి నీ చింత, ఇంకేంటి నీ వేదన? దేవుడు ఎంతగా చెప్తున్నాడు, నా దగ్గరకు వచ్చావు, నన్ను అడుగు, నేను ఇస్తా అంటున్నాడు. ధైర్యంతో అడుగు తీయండి. మీ ముందు ఒక నూతన తలుపు తెరిచే అంటున్నాడు దేవుడు. అడుగు తీస్తావా తీవా? నీ విశ్వాసం ఎలా ఉంది? దేవుడు చూసేది అదే అండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరులు అని అంతమంది పేర్లు ఎందుకు రాశాడు? వాళ్ళలో దేవుడు చూసిన విశ్వాసమే. ఇవాళ నీ దగ్గర ఒక్క రూపాయి లేదండి. దేవుడు అంటున్నాడు, నాకు బంగారం కంటే ఏమొద్దు, నువ్వు కావాలి, నువ్వు నీ హృదయం కావాలి. నువ్వు వస్తావా? ఒక్క రూపాయి లేదా, నువ్వు బాధపడుతున్నావు. కొన్ని కోట్లకి అధిపతిగా చేస్తా అంటున్నాడు దేవుడు. మరి ఇంకేంటి? ఆయన డబ్బులు కూడా అడగట్లేదు కదా, కేవలం మీ హృదయం అడుగుతున్నాడు. ప్రార్థించండి. పరిశుద్ధంగా ప్రేమ గల తండ్రి ప్రభువా, నీకే వేలాది వందనాలు, కోట్లాది స్తోత్రం చూపిస్తున్నాను. ఇదిగోనైనా యుద్ధంగా ప్రార్థించడం మాకు తెలియదు, కానీ నీ ఆత్మోదరంగా నువ్వు తెలియపరుస్తున్నావు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నింపుతా అంటున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కార్యం జరిగిస్తా అంటున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభు. ఇక్కడ ఎవరెవరైతే ఏ అవసరతలు వచ్చారో అవన్నీ నువ్వు తీరుస్తా అంటున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రతి ఒక్క కుటుంబానికి కడతా అంటున్నావు, ప్రతి ఒక్కరిలో నా అవిశ్వాసాన్ని తీసివేస్తా అంటున్నావు, ప్రతి ఒక్కరిలో ఆ భయాలు ఉన్నాయి, ఏదైతే భయాలు ఉన్నాయో అవన్నీ నువ్వు తొలగిస్తా అంటున్నావు. వాళ్ళకి కావాల్సిన ధైర్యాన్ని, ఆదరణని, శక్తిని ఇస్తా అంటున్నావు, నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. ఎవరెవరైతే విశ్వాసంతో నీ చేతిలో వారి జీవితాన్ని సమర్పించు, దేవా నీవే మమ్మల్ని నడిపించు అంటున్నారో వాళ్ళందరినీ చూడు, వాళ్ళందరినీ దర్శించు, వాళ్ళందరినీ బలపరచు. ఇంకా నీ ఆత్మతో అభిషేకించు ప్రభా. మేము నింపబడిన పాత్రలుగా కాదు ప్రభా, మా పాత్ర నీలో ఉండాలి ప్రభా, నీ ఆత్మలో ఉండాలి నేను. అట్టి విధమైన నింపుదల మాకు దయచేయి నాయన. ఏ పరిస్థితులు ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, మా ఉద్యోగ స్థలాల్లో, మా ఇంటిలో ఉన్నా, లేదా ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, మమ్మల్ని చూసిన వారు నిన్ను చూడాలి. అట్టి విధమైన ఆత్మకార్యం జరిగించు దేవా, జరిగించు. మమ్మల్ని ఇచ్చించు, బలపరచు. కేవలం నీ నామమయ మాత్రమే ప్రభా. ఇక్కడ ఎవరెవరైతే నీ చేతిలో సమర్పించుకొని విశ్వాసంతో హృదయపూర్వకంగా నన్ను వాడుకో అంటున్నారు దేవా, వారిని వాడుకో నాయన, వారి పక్షాన నువ్వు ఉన్నావని ఒక రుజువు చూపించు ప్రభా. ఎవరెవరైతే ఇంకా సంకోచిస్తున్నారో వాళ్ళకు ఒక రుజువు చూపించు, ఒక గొప్ప కార్యం, ఒక గొప్ప సాక్ష్యం దయచేసి, ఇదిగో నేను నీ తోడే ఉన్నాను, అడుగు తీయని ఒక్క రుజువు చూపించు ప్రభా. ఎన్నో గొప్ప రక్షణ చూసే జీవితం వాళ్ళకి దయచేయి. ఆ రక్షణ ఆనందాన్ని అనుభవించే జీవితం వాళ్ళకి దయచేయి దేవా. నీవే నడిపించు, సమస్తము నీవే నడిపించు నాయన. ఏదేమైనా నీ చేతిలో సమర్పించుకుంటూ ప్రార్థిస్తుంది తండ్రి. నీవే సమస్తం సమకూర్చి జరిగిస్తావు, నీ మహిమేశ్వరం చెప్పిన ప్రతి అక్కని తీరుస్తావు. నమ్ముతున్నాం నీ మహిమేశ్వరం చెప్పిన నీ కలిగిన దాంట్లో సమస్తం మాకు తీరుస్తావు. సృష్టిని చూసి సృష్టికర్తను ఎరగాలని వాక్యం చాలిస్తుంది. ఇవాళ సృష్టిని కాదు ప్రభా, కేవలం నిన్నే చూస్తున్నావు. ఇంత గొప్ప జీవితాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తాము. ఇంకే వందనాలైనా ఇంతవరకు తండ్రి అపవాది ఎంతగా దాడి చేశాడేమో కానీ ప్రభా, ఇంత ఘనమైన ఆరాధన జరిగించు, ఇంత ఘనమైన విశ్వాసం, ధైర్యాన్ని మాకు దయచేసి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు నిర్ణయించినట్టు, నువ్వు చెప్పినట్టు ప్రభా, ఒక గొప్ప కార్యం నువ్వు చూడబోతున్నావు, నాకు ఎలాగైతే సెలవిచ్చావో అది చూపించో నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మార్చబడిన జీవితాలు, ఎన్నో గొప్ప సాక్ష్యాలతో మరలా తిరిగి స్థలంలో నిల్చోవాలి ప్రభా. గొప్ప సాక్ష్యాలు మేము వినాలి నాయన, గొప్ప సాక్ష్యాలు లేవాలి. ఈ రోజు ఇది మొదలుకొని ఒక నూతన ప్రాయంగా, నూతన సృష్టిగా ప్రతి ఒక్కరు మారాలి నాయన. అట్టి విధమైన నీ ఆత్మకార్యాన్ని జరిగించి, నీ ఆత్మను ప్రతి ఒక్కరిని అభిషేకించి నడిపించుకుంటుండగా నాయన, ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళుండగా ప్రభావం నీ రక్షణ దయచి, ఆ రాకపోకలు దీవిస్తాను దేవా.
సురక్షితంగా మా గృహాలు చేరుకొని మంచి విశ్రాంతి, మంచి నిద్ర దయచేసి ఉదయాన్నే చురుకైన వెలుగుతూ లేచి ప్రభా సంతోష ఉదయాలు పొందుకొని ప్రభా నిన్నే స్తుతిస్తూ, నిన్నే మైంపరుస్తూ, నిన్నే కనపరిచే జీవితం, నీ సాక్షులుగా జీవించే జీవితం మా అందరికి దయచేసి నీవే మాతో ఎల్లప్పుడూ ఉండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరున ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలు, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితాలు నీవే నిన్నైన దీవులాశలను ఎంతగా కుమ్మరించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఈ యవన ప్రాయంలో ఆయన పలికిన మాట మనం చూసినట్లయితే, నా జీవితం ద్వారా నీ నామానికి ఏమన్నా దూషణ కలిగితే ఈ క్షణంతో నా జీవితాన్ని ఆపేయాలి. యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఈ మాట పలుకగలరా? ఆ మాట కుమారుడు రోజున దైవ సన్నిధిలో పలుకుతూ ఈ రోజున దేవుడు మన నుంచి మరి ముఖ్యంగా ఈ యవ్వన బిడ్డల నుంచి ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే ఇదే కోరుకుంటున్నాడు. నా యవ్వన జీవితము నీకు సమర్పించుకుంటున్న ప్రభువు నడిపించు అని మనము కోరుకోవాలని దేవుడు ఈ రోజున ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచినట్టు మనం అందరం ప్రార్థన చేయాలి. తర్వాత యెహోవా ఈరే అనే అంశం మీద వాక్యం ఉపయోగించడం బాబు అంటే దేవుడు సమస్తాన్ని చూసుకుంటాడు. ఆత్మ సంబంధమైన అవసరత కానివ్వండి, భౌతిక సంబంధమైన అవసరత కానివ్వండి, బాబు చూసుకుంటాడు. నీ ప్రియ కుమారుడు నా తండ్రి తమ్ముడు కమల బాబు బట్టి స్తోత్రం. నీ చిత్తములో వాడుకుంటున్నందుకే స్తోత్రం. ఏ విధంగా వాడుకోవాలని నీ ఏర్పాటు, ప్రణాళిక, సంకల్పం, నీ చిత్తము జరగాల అని మీరు అనుకుంటున్నారు, ఆ విధంగా జరిగించు, సహాయం చేయండి. స్థానిక దైవజనుని బట్టి స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాము. విన్న వాక్యము ఆత్మీయంగా బలపడినట్లు సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ మీరు పిలవమల్లోనే దేవుడు పిలుపునందుకు వచ్చినందుకు మీకు మరీ వందనాలు. శ్రీ కమల బాబు మేము ఫస్ట్ సారిగా మాకు పరిచయం ఎక్కడ ఏర్పడ్డదంటే మాకు సత్యనారాయణ ద్వారాగా పరిచయం ఏర్పడ్డది. తొలిసారిగా వారి ఇంట్లో మమ్మల్ని పిలిచారు. దాదాపు బహుశా సంవత్సరం 10 నెలలు కనుక అవ్వతుంది అనుకుంటున్నా నేను. ఆ రోజు మరి బాబుని బ్లెస్సింగ్ ఇవ్వడం జరిగింది. దేవుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబుకి విరామం లేకుండా అనేక ప్రాంతాల్లో, అనేక మందిరాల్లో దేవుడు వాడబడుతున్నాడు, దేవుడు వాడుకుంటున్నాడు. మరి వారి తల్లిదండ్రులు కూడా ఆ కుమారుడు వాడబట్టం చూసి చాలా సంతోషపడుతున్నారు. వారి బాబాయ్ కానీ, వారి పిన్నాములు కానీ, వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే. ఒకప్పుడు ఎలా ఉన్న బాబు, ఒకప్పుడు ఏ రకంగా జీవించిన బాబు, మరి ఈ రోజున దేవుడు దర్శించి మరి ఆయన వాక్యంతో ఆ కుమారుణ్ణి దర్శించుకొని నిన్ను అనేక ప్రాంతాలు, అనేక రాష్ట్రాలు, అనేక గ్రామాలు, అనేక మారుమూల ప్రాంతాలు కూడా ఆడుకుంటానని దేవుడు అతనితో మాట్లాడి మరి ఈ రోజున ఆ కుమారుడు చదువుకున్నప్పటికీ మరి అన్ని రకాలుగా అన్ని విషయాల్లో కూడా సమృద్ధి కలిగి ఉన్నప్పుడు కూడా దీన మనసు కలిగి, ప్రేమ కలిగి, పెద్దని గౌరవిస్తాడు, చిన్నల్ని గౌరవిస్తాడు, దీనుల్ని గౌరవిస్తాడు. అలాంటి వ్యక్తిగతము ఆ కుమారుడిది. దేవుడు అతనిని దీనుడుగా ఎంచాడు. దేవుడికి స్తోత్రం. కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన దేవుడు తప్పక విని తన బిడ్డలను ఆడుకుంటాడు. ఈ రోజున క్రమంగా వాడుతున్నారంటే వాళ్ళ తల్లి తండ్రులు, వాళ్ళ బాబాయిలు ఎంత కుమారుడి గురించి ప్రార్థన చేస్తుంటారో చెప్పకల్లా. కానీ ఆ కుమారుడు ఈరోజు నేను ఎప్పుడో పరిస్థితి పిలుద్దాం అనుకున్నా, కొన్ని కారణాల వల్ల పిలవలేకపోయా. ఈలోక బాబా నీకు సవరణ పడ్డాడు. వాడపడ్డ కాడికల్లా మేము వెళ్ళాం. చాలా సంతోషంగా కుమారుడు వాక్యమ కానీ, పాటలు కానీ, పరిస్థితులు కానీ, ఆరాధన కానీ మాకెంతో పోరాటనిస్తుంది. ఒక 30 సంవత్సరాలు సీనియర్ దైవజనులాగా కుమారుడు పరిస్థితులు కానీ, వాక్యమ కానీ ప్రతిదీ కూడా దేవుడు నడిపింపులో ఆయన బహుగా వాడుకుంటుందని నేను బహు బలంగా నమ్ముతున్నా.
కారణం ఏంటంటే వారి కుటుంబ సభ్యులు ఇంకా పిలిచిన వెంటనే మా ఆత్మీయులు మా సేవకులందరూ కూడా వచ్చినందుకు చాలా వందనాలు. మరి వారిని, వారి సంఘాలని, వారి సేవని, వారి పరిచయని, వారికి ఇచ్చిన సంఘ బిడ్డలని, గర్భఫలాలని సమస్తం కూడా దేవుడు దీవించాలని మనస్ఫూర్తికి కోరుకుంటూ మరి కమలబాబు అనేక ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో ఇంకా బలంగా వాడుకోవాలని దేవుడు నేను అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటూ మరి ఆ కుమారుడికి ఆరోగ్యము, ఆలోచ, శక్తి, బలము, జ్ఞానము, ఆ తల్లిదండ్రులు ఆ కుమారుడిని చూసి సంతోషపడినట్లుగా దేవుడు వాడుకోవాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. పరమందు ఆశ్రయుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమ, మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య అన్యోన్య సహవాసం ఈ వర్షిప్ నైట్ ద్వారా మనమందరినీ దర్శించినటువంటి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇక ముందును మనకు తోడుండి నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్.